తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలిసి ఉన్నారో ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తుంది. ఎవరికైనా మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావమో ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు కనపడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. మా కుంభరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? తప్పకుండా నాన్న. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే శత్రు జయం అనేది ఉంది వీళ్ళకి. అంటే ఇంట్లో ఉండే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అనేది వీళ్ళకి బయటపడుతుంది. సో వీళ్ళు కనిపెట్టగలుగుతారు, లేకపోతే వీళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. తర్వాత వ్యాపార రంగంలో ఎవరికి శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకి తెలుస్తుంది. శత్రు జయం అనేది వీళ్ళకి జరుగుతుంది అనమాట. అంటే మంచి ఫలితాలే కనిపించవచ్చు అలా అన్నప్పుడు. శత్రువులు నివారించడం అవుతుంది. మనలో ఉన్న శత్రుత్వం ఏదైనా మనకి ఎదుటి వాళ్ళ మీద ద్వేషం ఉన్నా, కోపం ఉన్నా, ఆవేశం ఉన్నా అవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే, మన బంధువులు, ఎప్పటి నుంచో జన్మ విరోధం ఉన్న స్నేహితులు, బంధువులు ఉన్నప్పటికీ కూడా నాకు ఎప్పటి నుంచి వీళ్ళంటే పడదు అన్న కూడా ఈ మాసం వీళ్ళకి వాళ్ళే వీళ్ళకి సాయం చేయొచ్చు, వాళ్ళ వల్లే వీళ్ళకి మంచి జరగచ్చు. అలాంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా చివరి దశలో ఉంది. చివరి దశలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు స్థలాలు కొనాలన్నా, భూములు కొనాలన్నా కొనుక్కునే అవకాశం ఇప్పుడు ఆయన కరెక్ట్ అయిన ప్లేసులు చూపిస్తాడు. ఇప్పుడు దాకా కొనాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే స్థలం దొరికినప్పటికి కూడా వీళ్ళకి అనుకున్న విధంగా ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే రేట్ ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళ రేట్ తక్కువ ఉండొచ్చు. కొంతమంది వీళ్ళు తక్కువ రేట్ అడగచ్చు, వాళ్ళు ఇవ్వనొచ్చు. కొంతమందికి స్థలం నచ్చినా మేము అమ్మ అన్నది అనొచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి స్థలాలు కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తాయి. చాలా మెరుగైన ఫలితాలు. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో గురువు రావడంతో వీళ్ళకి అన్ని విధాల యోగ్యమైన స్థలాలు, భూములు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం అనేది జరుగుతుంది. ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనే కొంతమందికి కుంభరాశి వాళ్ళకి గత మాసమే కాదు గత సంవత్సరం నుంచి ఉంది. రేపు తీసేస్తుంటారు, వెళ్ళి వద్దు అనుకుంటాం, వీళ్ళే అనుకుంటారు ఈ ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగంకి వెళ్దాం, ఇంకొక మార్పు జరుగుతుందని. అలాంటి దాని నుంచి విముక్తి అనేది కలుగుతుంది. ఆ ఉద్యోగంలో మంచి పోస్ట్ రావడము, లేకపోతే ఉద్యోగం మారడము. జరిగిన ప్లేస్, వెళ్ళే ప్లేసు మంచి ప్లేస్లో జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అందుకే అసలు సుఖమైన జీవితము, సుఖమైన టైమింగ్స్ అనమాట. అంటే వీళ్ళకంటే ఇప్పుడు దాకా ఉండే ఉద్యోగం కంటే వచ్చే కొత్త ఉద్యోగం కొంచెం మంచి ఆఫర్లతో, బెటర్ ఆపర్చునిటీస్తో కనిపిస్తుంది వీళ్ళకి. సో అలాంటి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే 18 వరకు శుక్ర రాహులు కలిసి ఉన్నారు. కొంతమంది ఏంటంటే నాకు ఆఫర్ లెటర్ మంచిగా ఉంది కదా అని చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. మనం చెప్పేది గోచార ఫలితాలు. జన్మజాతకంలో అలాంటి యోగం ఉందని చెక్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ మాయ అనేది కొంచెం జరుగుతుంది. ఉన్న ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగం కోసం వెళ్ళడము, అక్కడ మళ్ళీ సెట్ అవ్వకపోవడం, అక్కడ అన్ని స్టార్టింగ్ అన్ని బాగున్నా శాలరీ ఇవ్వకపోతే నెలేసరికి అలాంటి స్టార్టప్ కంపెనీస్లో వెళ్ళడం కానీ అలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మోసపోయే అవకాశం ఉంది. అది కూడా ఉంది వీళ్ళకి. ఆ మోసపోకుండా బయటపడాలంటే వాళ్ళ జాతకంలో నిజంగా మార్పు అనేది ఉందా లేదా చూసుకోవాలి. పర్సనల్ జాతకంలో మార్పు అనేది జాతకంలో ఉంటే ఈ గోచార రీత్యా కూడా ఉంటుంది కనుక ఇది రెండూ కలిపి వీళ్ళకి సాయంగా మారి బ్రహ్మాండంగా యోగ్యమైన జాబులు
జరిగే అవకాశం ఉంటుంది. అంటే మే 17th తర్వాత ఈ జాబ్ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు చేసుకుంటే ఇంకొంచెం మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అప్పటి నుంచి వీళ్ళకి ఒక కొంత తెలియని ఒక బద్ధకం అనేది వస్తుంది. దాని నుంచి బయటపడాలి వీళ్ళు. అన్నిటికంటే ఏంటంటే రిలాక్స్గా పొద్దున్నే లేచే వాళ్ళకి అసలు లేవకుండా 9-10 లేవడం, ఇలాంటి మార్పులు జరుగుతుంటాయి. ఇంట్లో చక్కగా పనులు వేసే ఆడవాళ్ళు కూడా అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తానో చేయాలి అని చెప్పి కూర్చోవడం, ఇలాంటివి కూడా కొంచెం మార్పులు ఉన్నాయి. అందుకని వీళ్ళకి అసలు ఏదైనా పరిహారం చేసుకుంటూ ముందుకెళ్తే కుంభరాశి వాళ్ళు కూడా ఈ మాసం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓకే, మరి ఇంకేమైనా పరిహారాలు పాటించాలంటారా ప్రత్యేకించి? పరిహారం అంటే ఏంటంటే శని మహాదశ వీళ్ళకి లాస్ట్లో ఉంది, అంటే శని మహాదశ కాదు, ఏళ్ళ శని ప్రభావం లాస్ట్ దశలో ఉంది. సో ఈ లాస్ట్ దశలో ఉన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం క్రమశిక్షణగా ఉండగలిగితే మంచి మంచి ఫలితాలు వస్తాయి. అంటే క్రమశిక్షణ అంటే ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ లేవడం, కాస్త మన పని మనం చేసుకోవడం, ఎవరి ఆధారపడకుండా. ఇప్పుడు మంచిగా కావాలి మనం తెచ్చుకోవాలి, కాఫీ కావాలి మనం తెచ్చుకుంటూ ఉండాలి, అలా పెట్టుకుని చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. సర్వెంట్స్ని కొంచెం ప్రేమగా చూడడం, సర్వెంట్స్కి కాస్త ఏదో డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్గా కొనివ్వడం, కానీ కాస్త వాళ్ళకి ఏదైనా ఈ వాళ్ళ పుట్టినరోజులు వాళ్ళకి పండుగలు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా ఒక వస్తువు అలాగా ఇది తీసుకో, ఇది కోసం అని చెప్పి ఇవ్వడం కానీ చేస్తూ ఉంటే ఇంకొంచెం మంచి ఫలితాలు వచ్చి వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. కుంభరాశి వాళ్ళు ఈ నెలలో దానం చేయాల్సిన వస్తువుల గురించి చెప్పండి. వైశాఖ మాసం కదా, వచ్చి ఎండాకాలం, చక్కగా కుండల్ని మంచిగా దానం చేస్తే చాలా మంచి ఫలితాలు. ఎందుకంటే చలివేంద్రాలు పెడుతూ ఉంటారు చాలా మంది. చలివేంద్రాలు పెట్టే వాళ్ళకి కాస్త సాయంగా వీళ్ళ కుండలు కొన్ని పెద్ద పెద్ద కుండలు కొన్ని ఇస్తే ఆ కుండలు నీళ్ళు పోసి అందరూ తాగుతుంటే వీళ్ళకు కూడా మంచి ఫలితాలు, మంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి అన్న. అవి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు. ఓకే అమ్మ, ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఈ నెలంతా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది. అలాగే బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా పనులు ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కుండల్ని దానం చేస్తే కూడా మంచిదని మనకమ్మ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మీకేమైనా సమస్యలు, సందేహాలు ఉండి పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీరు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.